Garuda Kitchen World, exclusive stainless steel సామాన్లు wholesale and retail. Aziz Plaza in Hyderabad. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గెస్ట్ సుధారెడ్డి గారు. యాక్చువల్లీ యాక్టరే కాదు, డాక్టర్ కూడా. చాలా మంది యాక్టర్ అవబోయి డాక్టర్ అవుతారు అంటారు. సో మేడం ఫస్ట్ డాక్టర్ అయ్యారా, తర్వాత యాక్టర్ అయ్యారా ఏంటి అనేది ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హాయ్ నమస్తే. సో మీరు డాక్టర్ అని చెప్పేసి మాకు తెలుసు. అవును. సో ఆర్టిస్ట్ అనే విషయం అందరికీ తెలుసు. అవును. సో అసలు డాక్టర్ నుంచి యాక్టర్ కి ఎలా? ఏం లేదు, అది ప్రొఫెషనల్, అది ఇదేమో ప్యాషన్ అంతే. అంతే. ఇది కూడా ప్రొఫెషన్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ప్రొఫెషనల్. సో డాక్టర్ బాగుందా, యాక్టింగ్ బాగుందా? రెండు రెండే రెండు రెండే రెండు కళ్ళు అంటారా? అలా ఏం లేదు, అది వదిలేసాను నేను అసలు పూర్తిగా. వదిలేసారు పూర్తిగా? పూర్తిగా వదిలేసాను. ఇందులో వచ్చిన తర్వాత ఒక 3-4 years తర్వాత నేను వదిలేసాను ఇంకా పూర్తిగా. సో ఎందుకు చాలా మంది సైమల్టేనియస్ గా ఇప్పుడు ఉంటే కనుక చేస్తారు కానీ బట్ నేను చేయలేకపోయాను హెల్త్ ఇష్యూస్ వల్ల. రెండు బ్యాలెన్స్ చేయలేక, ఇది మంచి ఇన్కమే వస్తుంది కదా, రెండు చేస్తే ఏదైతే వస్తుందో నాకు ఒకటి ప్రొఫెషన్ లోనే వస్తున్నప్పుడు ఇంకా స్ట్రెస్ ఎందుకు పడాలి అని. సో హెల్త్ ఇష్యూ అంటే నాకు రీసెంట్ గా నేను విన్నాను, అవును, మన సమంత గారు లాగే సేమ్ మీకు కూడా సమంత గారు లాగా కాదండి, ఆవిడది వేరు నాది వేరు, బట్ ఆల్ ఆర్ కమింగ్ టు ద సేమ్ కేటగిరీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంతే. తనదొకటి మాదొకటి, ఇంకొకలాగా అట్లా. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఆటో ఇమ్యూనిటీ. ఓకే, మీకు ఇది ఎస్ఎల్ ఏదో విన్నా నేను. సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్. అది అసలు ఏంటి మ్యామ్, అసలు అది ఎందుకు వస్తుంది, ఏమైనా రీజన్ ఉంటుంది? రీజన్ ఇప్పటిదాకా ఎవరికి తెలియలేదు. సో బట్ వచ్చిన దానికి ఎట్లా ట్రీట్ చేసుకోవాలన్న దానికి మాత్రం సొల్యూషన్ ఉంది. సో అది ఫాలో అయిపోవడమే అంతే. సో ఆల్ స్టెరాయిడ్స్ అంతే, స్టెరాయిడ్స్ అండ్ ఆటో ఇమ్యూన్ మెడికేషన్ అంతే, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అవి. సో మీరు చూస్తే ఇండస్ట్రీకి రావడమే పెద్ద పెద్ద హీరోస్ తో మీరు ఇండస్ట్రీకి వచ్చారు. అవును. అసలుకి అంటే స్టార్టింగ్ స్టేజ్ లో అంటే ఫస్ట్ ఒక 10 movies చేశాక 20 movies చేశాక ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో కనిపించి తర్వాత మనం ఒక పక్కన హీరో పక్కన కనిపిస్తే నాకు అలా లేదు. స్టార్టింగే జూనియర్ ఎన్టీఆర్ గారితో, వెంకటేష్ గారితో, వెనకెక్కడో కూడా కాదు, మళ్ళీ పక్కనే అసలు వాళ్ళ కాంబినేషన్స్ లోనే 27 days చేశారని చెప్పేసి. అవును, అన్ని ఆల్మోస్ట్ అలానే చేశానండి. బట్ 27 days వర్క్ లో మాకు 5 days 6 days గట్టిగా వర్క్ ఉంటుంది కాంబినేషన్లో. మిగతావన్నీ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ అంతే. షూట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం, ఎక్కడో ఒకసారి మనకు ఒక సీన్ వస్తుంది అట్లా. అంతే. వర్కింగ్ అయితే 27 days వర్కింగ్ ఉంది. మీరు చాలా మూవీలో ఉన్నారని చెప్పేసి ఎగ్జైటింగ్ గా వెళ్ళిన తర్వాత అక్కడ చాలా కట్ అయింది, ఎడిటింగ్స్ లో పోయింది. ఏ మూవీ అది? అవి నాకు బాగా అనిపించింది అయితే ఎవడే సుబ్రహ్మణ్యం. అందులోనే ఎక్కువ సీన్ చేసాము, దాంట్లో కట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ యాడ్ చేశారు. అది చాలా బాగుందని ఎక్కువ రొటేట్ అయింది ఆ సీన్. సో నానిగారు కూడా పోస్ట్ చేశారు మై ఫేవరెట్ సీన్ అని అప్పట్లో. సూపర్ మ్యాక్స్ అందరితో మీరు బోయపాటి గారితో చేశారు, అండ్ ఇంకా అర్జున్ రెడ్డి అయితే ఇంకా అది అందరికీ తెలుసు. నాకు బాగా కెరీర్ బిల్డ్ అయింది కూడా అక్కడి నుంచే. అవును, బాగా వచ్చిందని చెప్పొచ్చు. బట్ మన సందీప్ గారు ఇట్లా సందీప్ రిడ్వాంగా మళ్ళీ నెక్స్ట్ నిన్న యానిమల్ లో ఏం ఛాన్స్ ఎందుకని? అందులో ఎక్కడ కనిపించలేదండి ఏం చేయాల్సింది. అంతేనా? అది మొత్తం హీరో అండ్ అది బాబీ డియోల్ వీళ్ళే లాగేసుకున్నారు మొత్తం, మనకెక్కడ ఉంటది అంతలో. ఉంటే డెఫినెట్ గా ఇచ్చేవాళ్ళు. సో అంటే మీరు ఫస్ట్ అర్జున్ రెడ్డిలో కూడా ఒప్పుకోలేదని, లేదు ఫస్ట్ ఒక కాఫీకి పిలిచి నువ్వు అనుకున్నట్టు ఇది ఉండదు. కాఫీకి పిలిచి కాదు, అప్పుడు వాళ్ళకి అసలు ఆఫీస్ లేదు. ఫ్రాంక్లీ అర్జున్ రెడ్డి మూవీకి వాళ్ళకి ఆఫీస్ లేదు. సో మామూలుగా ఎక్కడో దగ్గర కలుద్దాం అన్నట్టుగా కలిసాము. సార్ ఏమన్నారంటే, నువ్వు ఎలా ఉంటావు అలా క్యాజువల్ గా వచ్చేసి, నో నీడ్ టు గెట్ ఓవర్ ఏం వద్దు అని చెప్పంటే నేను మామూలుగా వెళ్ళా. సో వెళ్ళిన తర్వాత లైక్ నార్మల్ క్యాజువల్ కాన్వర్జేషన్. అప్పటికి పెళ్లి చూపులు రిలీజ్ అయింది సినిమా, విజయ్ దేవరకొండ గారిది. దాని గురించి మాట్లాడుకుంటూ అలా కామన్గా వెళ్తూ ఇట్లా ఉంటుంది సీన్ ఇలా అంటే, అయ్యో సార్ నేను ఇంకా చేయను సార్. అప్పటికి నేను ఒక 2-3 ఫిలిమ్స్ అల్లరి నరేష్ గారివి కొన్ని చేసున్నాను ఇలాంటివి కొన్ని. సో నేను చేయను సార్, నేను కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను, ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు, అది సినిమాకి బాగా ఇంపాక్ట్ పడుతుంది, రిపీట్ అవుతుంది అంటే, అసలు లేదు నేనేం పాన్ సినిమా చేయట్లేదు, చాలా నీట్గా ఉంటుంది నువ్వు చూడ అంటే. ఆ తర్వాత నేను కో డైరెక్టర్తో మాట్లాడితే ఎక్స్ప్లెయిన్ లేసుదా అసలు ఆయన చాలా పర్టికులర్గా అది చెప్పేటప్పుడు కూడా ఆయన నరేషన్ చాలా నీట్గా ఎంత బాగా చెప్పారో, ఇలా ఉంటుంది సాంగ్ బ్యాక్గ్రౌండ్లో అంటే ఇంప్రెస్ అయ్యా. సర్లే ఇన్ని చేసాం ఇంకోటి చేద్దాం కన్విన్స్ అయిపోయారు. చేశాను. చెప్పలేం కదా ఎవరికి ఎక్కడ హిట్ పడుతుందో ఏం జరుగుతుందో తెలియదు. దానివల్ల ఎఫెక్ట్ బాగుంది కదా మీకు? 2 రకాలుగాను ఉన్నాయిలేండి, పాజిటివ్ ఉండే నెగిటివ్ ఉండే. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అప్పుడు దాకా తెలుగులో అలాంటి రోల్స్ చేయడం అన్నది లేదు. నేను అది డేర్ చేసిన దాంట్లో ఒకటి ప్లస్ పాయింట్. దానివల్ల కూడా నాకు మంచి ఇంపాక్టే వచ్చింది. తర్వాత నెగిటివ్ ఏంటంటే అలాంటి రోల్సే రిపీట్ అవుతాయి.
ఎస్. సో ఆమె చేస్తది అని పిలిచారు అట్లా. సో జనరల్ గా మన ఇండస్ట్రీలో స్టార్టింగ్ ఏ రోల్స్ చేస్తే అదే ఎవరికన్నా రోల్స్ అంతే. అవే ఆ, వస్తుంటే చాలా అంతే. మంది ఆర్టిస్టులు రెగ్యులర్ గా చెప్తూ ఉంటారు. అవును సో అవును. ఎక్కడో చాలా రేర్ గా వస్తాయి కానీ అది సినిమా వాళ్ళే మారాలి ఫస్ట్. Okay. ఆడియన్స్ అన్ని చూడడానికి రెడీగా ఉన్నారు, అంటే అన్ని కైండ్ ఆఫ్ రోల్స్ లో ఆర్టిస్ట్ ని చూడడానికి రెడీ ఉన్నారు. సినిమా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు అంతే. ఓకే. సినిమా వాళ్ళు ఏంటంటే ఒక పని మనిషి క్యారెక్టర్ అంటే పని మనిషి, ఒక డల్ మేకప్ చేసిందంటే ఆమె డల్ మేకప్, రిచ్ గెటప్ చేసిందంటే రిచ్ గెటప్, ఆమె మళ్ళీ డల్ మేకప్ చేయరు. అండ్ చాలా మంది డల్ మేకప్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఓకే. మేము చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు రీసెంట్గా ఒక ఫిలిం చేస్తుంటే కూడా అక్కడ ఆవిడ చేపలు పట్టే క్యారెక్టర్, ఇవన్ నేను అదే అవునా? So, ఏమో మీరు చేపలు పట్టే క్యారెక్టర్ చేశారా? చేశాను. ఓ, super. మేమందరం అక్కడ ఉండేవాళ్ళం అనమాట గుడిసెల్లో అట్లా. ఓ, సో అది రిలీజ్కి ఉంది ఆ సినిమా. సో అందులో ఒక వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళు పోనీ టైల్స్ వేసుకొని హెయిర్కి కలర్స్ వేసుకొని అవును, హెయిర్కి కలర్స్ వేసుకొని మేము జడలు వేసుకుంటాము, మేము ముళ్ళు పెట్టుకోము, మేము లిప్స్టిక్ వేసుకోవాల్సిందే అని లిప్ గ్లాస్లు వేసుకుంటారు ఎవరు వాళ్ళ? ఆర్టిస్టులు ఓకే, కొంతమంది. ఆర్టిస్ట్. సో ఆర్టిస్టులు కూడా రెడీగా లేరు డల్ మేకప్ చేయడానికి, చాలా కష్టం కూడా అది. ఓకే. ఎందుకంటే మమ్మల్ని డల్గా చూపిస్తే మళ్ళీ మాకు ఇదే ఇస్తారు అదేలే అనే ఒక వాళ్ళ పాయింట్ impression. ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ఒకసారి కనుక అలాంటి వాళ్ళకి డిఫరెంట్ రోల్స్ ఇస్తా ఉంటే ఆర్టిస్ట్లకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఈ సినిమాకే ఇది మళ్ళీ మనం మామూలుగా చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇద్దరి దగ్గర ఉంటుంది ఆ మిస్టేక్. సో రీసెంట్ ఇప్పుడు రిలీజ్ ఉందన్నారు కదా, మూవీ నేమ్ ఏమన్నా చెప్పొచ్చా అంటే? ఇదే అండి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని Okay. కృష్ణ చైతన్య గారిది డైరెక్షన్, Gangs of విశ్వక్సేన్ హీరో దాంట్లో. సూపర్. అసలు సాంగ్ మామూలుగా ఆ, వైరల్ అవ్వట్లేదు కదా, అసలుకి. చాలా బాగుంది సినిమా కూడా. నాకు తెలిసి మంచి మీ క్యారెక్టర్ ఎంతసేపు ఉండొచ్చు అంటే? ఏమో చెప్పలేము. మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ అంత నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని లెగిసిపోయినాయి. సో రిలీజ్ అప్పటికి ఎన్ని ఉంటాయో తెలియదు, బట్ ఫైనల్గా అవుట్పుట్ బాగా వస్తే చాలు. మేము చేసిన చిన్న రోల్ అని అన్నా పర్వాలేదు, కానీ సినిమా హిట్ అయితే మాకు బాగా గ్రేట్ గా అనిపిస్తుంది. కానీ సాంగ్స్ నేను మొన్న రీసెంట్ గా యాజ్ ఎ రిపోర్టర్ గా నేను 2 సాంగ్స్ స్టేజ్ మీదే చేశారు, మేము షాక్ అయ్యాము. అవును, విశ్వక్సేన్ చాలా స్మార్ట్, అసలు వెరీ యాక్టివ్, చాలా బాగా. స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా. అలానే ఉండాలి, ఏముంది. లేదు మిగతా హీరోస్ అందరూ అట్లా ఉండరు, బట్ విశ్వక్సేన్ ఎందుకు లేరు, చాలా మంది ఉన్నారు. డిజిటల్ హీరో కూడా అంతే, చాలా స్పోర్టివ్ గా ఉంటాడు. యా స్పోర్టివ్ ఉంటాడు, కానీ ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ అందరూ లోపల ఒకటి బయట ఒకటి లేదండి, చాలా క్లియర్ గా క్లారిటీగా ఉన్నారు వాళ్ళు. సూపర్. నేను విశ్వక్సేన్ గారిని మొన్న ఒక చేయాల్సింది చేశారా? చేశాను. నేను చేసినప్పుడే అసలు మీరు ఎందుకు ఇష్యూ మీ పేరు చెప్పకపోయినా, రీసెంట్ గా ఒక ఇష్యూ అయింది, దాని గురించి నేనే వెళ్ళి క్వశ్చన్ చేశాను. అక్కడ ఎవ్వరు మీ నేమ్ చెప్పలా. సో అందరు కామ్ డౌన్ ఆయన బయటకు వచ్చి ఆయనకు వచ్చి నేను వేరే అది యాక్చువల్గా ఎందుకు ముసుగులో గుద్దులట ఎందుకు? ఆయన పేరు చెప్పకపోయినా అందరికీ ఆయనని తెలిసిపోయింది. సో ఇంకా ఆయన ఎందుకు లోపల పెట్టుకోవాలి, ఓపెన్ అయిపోయి చెప్పేశారు అంతే. మీరు కూడా అదే కాబట్టి మీకు బాగా నచ్చుతుందా? నేను కూడా అదే కాదు, అందరు ఎవరైనా అట్లనే ఉండాలనుకుంటున్నాము.